అదొక పచ్చని పల్లెటూరు. ఆ ఊళ్ళో రామయ్య అనే ఒక పేద రైతుండేవాడు. రామయ్య భార్య పేరు లక్ష్మి. రామయ్యకు 2 పిల్లలు. ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు రామయ్య ఒక బాతుని కొనడానికి మార్కెట్కి వెళ్తాడు. రామయ్య ఆ బాతును చాలా సంతోషంగా ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ బాతును తీసుకుని రామయ్య ఇంటికి వచ్చి తన పిల్లలకిచ్చి ఆడుకోమని చెప్తాడు. రోజూ రామయ్య ఆ బాతుకి ఎంతో ప్రేమగా ఆహారాన్ని పెట్టేవాడు. ఆ బాతుగుడ్డును తన భార్య లక్ష్మికి చూపించాడు. లక్ష్మి చాలా సంతోషపడింది. లక్ష్మి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంది. రామయ్య ఆ బాతుగుడ్డును షావుకారి వద్దకు వెళ్లి అమ్మి డబ్బులు ఆ డబ్బుతో రామయ్య చిన్న ఇల్లు కాస్త పెద్ద ఆ రోజు నుండి రామయ్య అతని కుటుంబం మొత్తం కొత్త బట్టలతో, రామయ్య భార్య లక్ష్మి ఒంటినిండా నగలతో. ఒకరోజు రామయ్య అతని భార్య లక్ష్మికి ఒక దురాశ కలిగింది. ఒక్కరోజు బాతు పెట్టిన ఒక్క గుడ్డు వల్ల ఇంత లాభం ఉంటే ఆ బాతు పొట్టలో ఎన్ని గుడ్లున్నాయో కదా అనుకుని ఒక ఉపాయం అనుకున్నదే తడవుగా రామయ్య ఆ బాతు వెంటపడి దాన్ని పట్టుకుని బాతు పొట్టకోసి చూశారు. కాని వాళ్ళు ఇద్దరూ అనుకున్నట్టు ఆ బాతు పొట్టలో బంగారపు గుడ్డు ఇంకేముంది రామయ్య, అతని భార్య లక్ష్మి డబ్బు వచ్చే మార్గాన్ని పోగొట్టుకున్నందుకు లబోదిబోమని ఏడ్చారు. అందుకే పెద్దవాళ్లన్నారు, దురాశ దుఃఖానికి చేటు అని. మన కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని